1 2 3 అంటా ఉంటాడు. అంటే ఈ మైకు తయారు చేసిన తర్వాత ఇది సరైన క్రమంలో పనిచేస్తుందా లేదా, ఆ తయారు చేసిన ఇంజనీరు అనుకున్నంత శబ్దము, సౌండ్, మాట్లాడే ప్రతి మాట తీసుకుంటుందా లేదా, ఒక మాట తీసుకుని ఒక మాట వదిలిపెడుతుందా లేదా అని టెస్ట్ చేస్తాడు, పరిశోధిస్తాడు. అట్లానే దేవుడు కూడా మనలో ఉన్న భక్తిని ఏం చేస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. అందుకనే నిజమైన భక్తికి నిదర్శనాలు ఏమిటి? అబ్రహాం, నేనంటే నీకు ఇష్టమా? ఇష్టం తండ్రి. నా మీద నీకు నమ్మకం ఉందా? ఉంది తండ్రి. నా మీద నీకు భక్తి ఉందా? ఉంది తండ్రి. అంటే దేవుడు అడుగుతున్నాడు, అబ్రహాం గారు చెప్తున్నాడు, అదేదా ఉంది. అయితే నీకు కుమారుడు ఉన్నాడా? నువ్వు ఇచ్చావుగా తండ్రి, ఉన్నాడు. అయితే కొండ మీదకి తీసుకుని వెళ్ళి, మొరియా పర్వతం మీద తీసుకుని వెళ్ళి నాకు అర్పణ చెయ్యి. అది 2వ వచనం చదువుతున్నాను, చదువు. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోను పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పేసి, అర్పించేసే నాకు నీ కుమారుని నాకు అర్పించు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? తనలో ఉన్న భక్తి నిజమైనదా కాదా? రైట్, తీసుకుని వెళ్తాడు. తెల్లవారుజామున లేస్తాడు. 3వ వచనంలో ఉదయాన్నే లేస్తాడు, చెప్పిన ప్రదేశానికి వెళ్ళడానికి సిద్ధపడతాడు. 7వ వచనము సంభాషణ జరుగుతుంది మధ్యలో. తన భక్తిని ఇంకా ఎంత పరిశోధన అంటే, తన కుమారుడు మాటలతో కూడా అతనేమన్నా చలించిపోయి బలి అర్పణ ఇవ్వకుండా వెనక్కి తిరిగి పోతాడేమని కూడా తన కుమారుని కూడా మాట్లాడించి దేవుడు తన భక్తిని పరిశోధన చేస్తున్నాడు. 7వ వచనం చదవమ్మా. 7వ వచనం, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాడు. అందుకు అబ్రహాం గారు, ఏమి నా కుమారుడా అన్నాడు. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పేశాడట. తర్వాత 10వ వచనము, కిందకి రా, 10వ వచనము. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు, చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీయూ చెయ్యకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనేను. ఎలా కనపడింది? తనలో ఉన్న భక్తి ఎలా కనిపించింది? నిజంగా కనిపించింది. నిజమైన భక్తి కనిపించింది. నిజమైన భక్తి అబ్రహాంలో నుంచి దేవునికి చేరుకుంది. నిజమైన భక్తి అబ్రహాము హృదయములో ఉంది. నీ కుమారుని ఇస్తావా అబ్రహాం అంటే, తీసుకో తండ్రి, తీసుకోనాయన. ఈరోజు మనల్ని కానీ దేవుడు అడిగితే, నీ కుమారుని చంపేయొద్దు నాయన, నీ కుమారుని దేవుని పనికి పంపిస్తావంటే ఏం చెబుతారు? నీ కుమారుని దేవుని పనికి ఇస్తావా? సువార్త చెప్పడానికి ఇస్తావా? ఆయన మాటలు చెప్పడానికి ఇస్తావా? నీ కుమారుడు, నీకు దేవుడిచ్చిన కుమారుడు, దేవుడిచ్చిన కుమార్తె, నీ పిల్లలు దేవుడిచ్చిన గర్భఫలాలు, ఆయన ఇచ్చిన గర్భఫలాలు పిల్లలుగా ఉంటే ఆ పిల్లలను మరలా తన సేవకు నువ్వు ఇస్తావంటే ఇస్తారు ఈరోజు? ఎవరో పెద్ద కొడుకు కలెక్టర్, చిన్న కూతురు ఇంజనీరు, డాక్టరు, ఇవన్నీ లెక్కేసుకుంటా ఉంటారు. మరి నీకు ఇచ్చిన పిల్లల్లో ఎవరు దేవుని పని చేసేవారు? అబ్రహాం గారైతే కుమారుని బలి ఇవ్వటానికి కూడా వెనుకాడలేదంట. సరే, బలి అంటే చాలా కష్టం మన తరంలో, ఇప్పుడు ఈ కాలంలో బలి అంటే చాలా కష్టం. బలి ఇవ్వద్దు, దేవుని పని చేసేవాడిగా సమర్పించి చూడు, ఇస్తారా? కష్టం. అబ్రహాం గారితో మన భక్తిని, రుద్ర భక్తిని పక్కన పెడితే, మన భక్తి అబ్రహాం గారి భక్తి పక్కన పెడితే మన భక్తి తేలిపోతుంది. మన భక్తి ఏమైపోతుంది? తేలిపోతుంది.
అబ్రహాం గారిలో ఉన్నంత నిజమైన సమర్పణ కలిగిన భక్తి, నిజమైన పరిపూర్ణమైన భక్తి ఈరోజు చాలామంది మనుషుల్లో కనిపించటం లేదు. కనిపించటం లేదండి, కనిపించటం లేదు. అందుకని దేవుడు పరిశోధన చేయటం మొదలుపెట్టాడు. ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తు వారు వచ్చే రెండో రాకడ వరకు ప్రతి మనిషిలో ఉన్న భక్తి నిజమైనదా కాదా, అబద్ధమైనదా, ఏది నిజమైన భక్తి అని ప్రతి జీవితాన్ని కూడా దేవుడు పరిశోధించి బైబిల్ గ్రంథంలో కొంతమంది ప్రవక్తల జీవితాలు, కొంతమంది మనుషుల జీవితాలు బైబిల్లో రాయించి, ఇదిగో నిజమైన భక్తి ఎవరు చేశారో చదువుకొని తెలుసుకొని నువ్వు అలా నడువమన్నాడు. బైబిల్ ఎందుకు ఇచ్చాడు? అబ్రహాం గారి చరిత్ర బైబిల్ ఎందుకు రాశాడు? తాను చేసిన నిజమైన భక్తి నువ్వు కూడా చెయ్యాలి. తాను చూపించిన నా మీద భయభక్తులు నువ్వు కూడా చూపించాలి. తాను ఇవ్వగలిగేంత మనసు ఎంత గొప్ప మనసు అంటే, దేవునికి ఇవ్వమంటే ఇవ్వటానికి ప్రయాణం చేసి వెళ్ళిపోయాడు. మరి నీవు దేవుడు సువార్త పని కోసం ప్రయాణం చేయగలుగుతావా? దేవుని పని కోసం నీ బిడ్డలను ఇవ్వగలుగుతావా? దేవుని పని చేయడానికి నీ ధనాన్ని ఇవ్వగలుగుతావా? సమర్పించగలుగుతావా? అంటే ఈరోజు మనల్ని ప్రశ్న వేశారు అనుకో, ఏమండి తక్కువగా దేవునికి ఇవ్వటానికి ఆలోచిస్తూ ఉంటారు. కనుక ప్రేమని దేవుని వలన అబ్రహాము గారిలో ఉన్న భక్తిని దేవుడు పరిశోధించగా, ఇది నిజమైందా అబద్ధమైందని పరిశోధించగా తన భక్తి నిజమైనదని నిరూపించుకున్నాడు. దానినే నిదర్శనాలు ఏమిటని అన్నాడు. నిదర్శనం ఏంటి? అబ్రహాం, నువ్వు నా మీద భక్తి కలిగి ఉన్నావా? ఉన్నాను తండ్రి, నీ కొడుకు నువ్వు ఇచ్చేస్తా, ఇదిగో కత్తెత్తుతున్నా చూపించేశాడు. తన భక్తిని చూపించేశాడు. అప్పుడు పరలోకం నుంచి దేవదూత, వద్దు అబ్రహాం, ఏమి చేయమాకు నీ కుమారుణ్ణి ఏమి చేయమాకు, ఒక్కడే కదా, ఏమి చేయమాకు. నీ భక్తి ఎప్పుడైతే రుజువుగా వస్తుందో ఆ టైంలో చాలా క్లిష్టమైన పరిస్థితి ఉండొచ్చేమో నీకు. నీ లోపల ఉన్న భక్తి దేవునికి చూపించే సమయంలో నీ కుటుంబ పరిస్థితులు సరిగా ఉండకపోవచ్చు. నీలో ఉన్న నిజమైన భక్తి ప్రజలకు కనపడే సమయంలో, దేవునికి కనిపించే సమయంలో పరిస్థితులు, ఆరోగ్యం కూడా మనలో సరిగా ఉండకపోవచ్చు. కానీ నీలో ఉన్న నిజమైన భక్తి ఎన్నికి తగ్గటానికి లేదు. అబ్రహాం గారు ఇస్సాకుని ఇవ్వటానికి వెళ్ళేటప్పుడు తన మనసులో బాధ ఉందా లేదా? తన మనసులో తను ఏడుస్తున్నాడా లేదా? ఉందా లేదా? తనకి కుటుంబ సమస్యలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ దేవునికి ఇవ్వటానికి వెనకాడా? లేదు. నిజమైన భక్తిని ఎన్ని కష్టాలు ఉన్నా చూపించాలని అబ్రహాం గారిని చూపిస్తున్నాడు. అర్థమైందండి? మరొక వ్యక్తి యోబు గారు, తనలో ఉన్న భక్తి, తన కుమారులు తన కళ్ళ ముందు చనిపోయినా, తన కుమార్తెలు చనిపోయినా, తన ఆస్తి అంతా వేరేవారు తీసుకొని వెళ్ళిపోయినా, తన దేహమే తనకి పనికిరాని దానిగా, ఒక జబ్బుతో కూడిన, ఒక కురుపులతో కూడిన దేహమైనా, తన భార్య తనను చచ్చిపో దేవుని దూషించని చెప్పినా, యోబు గారిలో ఉన్న భక్తి ఎంత గొప్ప భక్తి అంటే, తన స్నేహితులు చుట్టూ వస్తారంట. ఇతనికి ఆ ఆస్తి పోయి ఫ్యామిలీ మొత్తం చెడిపోయిన తర్వాత, తన ఆరోగ్యం అంతా చెడిపోయిన తర్వాత ఒక్కడే గోను పట్టేసుకొని అక్కడ బూడిద పోసుకొని కూర్చుంటే తన స్నేహితులు వస్తారంట. వచ్చి, ఏంట్రా యోబు ఎలా అయిపోయావు? నువ్వు దేవునికి ఏదో అన్యాయం చేసావురా? నువ్వేదో అన్యాయం చేయకపోతే నీ కొడుకులు ఎందుకు చచ్చిపోతారు? నువ్వేదో మోసం చేయకపోతే నీ కూతుర్లు ఎందుకు చచ్చిపోతారు? నువ్వు దేవునికి ఏదో మాటిచ్చి తప్పావరా, అందుకే నీకు గతి పట్టిందిరా అని యోబు గారిని అనేక విధాలుగా దూషిస్తున్నా, అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నా, తనలో ఉన్న భక్తి ఇంచ కూడా ఎనికి తగ్గలేదు. తనలో ఉన్న భక్తి ఇంచ కూడా ఎనికి తగ్గలేదు. భక్తులు ఇంకా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాడు. బైబిల్ గ్రంథం చూడండి, యోబు గ్రంథంలో తన స్నేహితులకు కానీ సమాజానికి కానీ ఎంత గొప్ప మాటలు అందించాడంటే, తన నాలుకతో కూడా పాపము చేయనన్నాడు, తన మనసులో కూడా చెడ్డ ఆలోచనలు రానినన్నాడు, తన ఊహలో కూడా ఎలాంటి ఒక కన్యకను కూడా నేను చూడనన్నాడు. యోబు తన నోటి మాటతోనే నేను పాపం ఏమీ చేయలేదు. మరి కష్టాలు వచ్చాకయ్యా, నీ కుమారులు, నీ కూతురు, నీ భార్య పరిస్థితి అంతా తారుమారు అయిపోయింది కదా. మరి ఏంటి నీ పరిస్థితి అంటే, అన్నీ ఉన్నా లేకపోయినా, నా బిడ్డలు చనిపోయారా? దేవుడే ఇచ్చాడు, దేవుడే
తీసుకునేను. ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. అంటే ఆ భక్తి చూడండి, అసలు ఆ డేరు చూడండి, ఆ భక్తిలో ఉన్న ఆ డేరు చూడండి. మనం అంటామండి, నేను నర్సాయిపేట హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఫ్రూట్స్ పంచడానికి నేను, పెదరత్నం అన్న, చెన్నాసరన్న, కొంతమంది యవనస్తులు అందరూ మేము కలిసి వెళ్ళాం. సంఘస్థులు టోల్సిపల్లి నుంచి వెళ్ళాము. నేను కూడా వారితో కలిసి వెళ్ళాను. నర్సరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేసరికి బయట ఒక పెద్ద గుంపు కూర్చొని ఒక ఆవిడ కూర్చొని ఏడుస్తుంది. ఆ దేవుడు నా భర్తకు అన్యాయం చేశాడు, నా కుటుంబానికి అన్యాయం చేశాడని ఏడుస్తుంది ఆమె. దేవుడు అనేవాడు ఉంటే నా భర్త చచ్చిపోయేవాడని ఏడుస్తుంది అక్కడ. నేను పక్కన ఎవరు ఉంటారు కదా, కొంచెం నిలబడి ఉంటారు కదా, చుట్టుపక్కల చూస్తూ చేతులుగా ఉంటారు కదా. అన్న ఏందన్న, వాళ్ళు లోపలికి వెళ్తుంటే నేను పక్కన నిలబడి ఆగి, అన్న ఏందన్న ఎందుకు ఏడుస్తున్నారు అన్న బాధేసి అడిగాను. ఏమి లేదు, వాళ్ళ ఆయన తాగి ఆటో నడిపినాడు, ఏరేవాడు వచ్చి గుద్దాడు, చచ్చిపోయాడు. తాగి డ్రైవింగ్ చేయకూడదు కదా. ఏం చేశారు, అతను త్రాగి డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్ అయిపోయింది, చచ్చిపోయాడు. ఇప్పుడు ఎవరు అన్యాయం అయిపోయారు? ఎవరు అన్యాయం చేశారు? దేవుడు చేశాడా? దేవుడు చేశాడా? దేవుడు చేయలేదు. అతనే చేసుకున్నాడు అన్యాయాన్ని. అతనే చేసుకున్నాడు. ఆ దేవుడు నా భర్తకు, నా కుటుంబానికి అన్యాయం చేశాడని ఏడుస్తుంది ఆమె. దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. ఆయన అన్యాయస్తుడు కాడు. ఏ ఆత్మ నశించకుండా ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా మార్పు చెందాలని, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనకు రావాలని, ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ఉండి ఆయన ఆరాధించాలని, ప్రతి ఒక్కరు కూడా జీవితకాలం అంతా దేవుని పనిలో ఉండాలని ఒక మంచి సంకల్పాన్ని ఏర్పాటు చేసి పరిశుద్ధ గ్రంథాన్ని మనకిస్తే, ఈ గ్రంథాన్ని చదవక, ఇందులో ఉన్న మాటలు చెబితే అర్థం చేసుకోక ఏం చేస్తున్నారు? లోకంలో తిరుగుతున్నారు. మరి ఇప్పుడు యోబు గారికి అన్యాయం చేశాడా? తన కుమారులు చనిపోయారని యోబు గారికి అన్యాయం చేయాలి. ఎందుకు తెలుసా? యోబు గారు తన పిల్లల కోసం ప్రతిరోజు బలి అర్పణ ఇచ్చేవాడు. తన పిల్లల పాప క్షమాపణ గురించి ప్రార్థన చేసేవాడు. ఒకవేళ తన పిల్లలు తమ హృదయంలో ఏమైనా దేవుని దూషించి ఉంటారేమో అని, అందుకోసం కూడా దూషించారో లేదో అయినా డౌట్ వచ్చేసింది అతనికి. ఆ పాప క్షమాపణ నిమిత్తం బలి అర్పణ ఇచ్చేశారు, జంతువులు చేసుకొచ్చేసి. ఆ టైంలో అంటే తనలో ఉన్న భక్తి ఎంత గొప్పగా కనిపిస్తుందో చూడండి, ఎంత పరిపూర్ణంగా కనిపిస్తుందో చూడండి, ఎంత మాన్యమైన భక్తిగా కనిపిస్తుందో చూడండి తనలో ఉన్న భక్తి. నిజమైన భక్తికి నిదర్శనాలు అబ్రహాం గారు చూపించాడు. నిజమైన భక్తికి నిదర్శనాలు యోబు గారు చూపించాడు. నిజమైన భక్తికి నిదర్శనాలు క్రొత్త నిబంధనలో సంఘం కూడా చూపించింది. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయము, అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 32వ వచనాన్ని మనము చదువుకుందాం. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 32వ వచనాన్ని మనము చదువుకుందామండి. తన నిజమైన భక్తిని ఎలా చూపిస్తుందో ప్రారంభపు సంఘము ఎలా చూపిస్తుందో చూస్తున్నారండి. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 32వ వచనాన్ని మనము చదువుకుందాం. 32 నుంచి కాస్త ముందుకు చదువుకుంటూ వెళ్ళిపోదామండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మీయ గలవారై ఉండిరి. చాలండి, తర్వాత చదువుతామండి. విశ్వసించిన వారందరూ అన్నాడు. విశ్వసించిన వారంటే ఎవరు? దేవుని వాక్యమును విని మారు మనసును పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్న వారే దేవుని మాటను విశ్వసించిన వారు, వారే విశ్వాసులు. ఓకేనా? విశ్వసించిన వారంటే వీరు. దేవుని మాటలు విని మారు మనసును పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్న వారిని చూస్తారండి, వారు విశ్వసించిన వారు. వీరందరంట ఏక హృదయముతో ఉన్నారంట, ఒకే ఆలోచనతో ఉన్నారు. ఏక హృదయం అంటే ఒకే ఆలోచనతో ఉన్నారు, ఒకే మాట మీద ఉన్నారు, ఒకే బాటలో ఉన్నారు. వీరంతా సంఘము. సంఘం ఎలా ఉందంట? సంఘం అంట దేవుణ్ణి విశ్వసించింది, దేవుణ్ణి నమ్ముకుంది, ఒకే మాట మీద ఉన్నారంట. ఆ టైంలో, ఆ సమయంలో ఆది అపోస్తుల సంఘం ఆ సమయంలో చాలా కష్టాలతో కూడుకున్న సమయం అది. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి వారిని ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఆ టైంలో ఆ పౌలు గారు కూడా సౌలుగా ఉన్నప్పుడు వారందరిని హింసించేవాడు. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా
సంఘం ఏం చేసిందో కింద మాట చదువుదాండి, మళ్ళీ మొదటి నుంచి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మీయ గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉంచుకొనిను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను, నోట్ చేసుకోవాలి, భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వేళ తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చారు. తర్వాత వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవరికి కొదువ లేకపోయాను. ఇక్కడ ఏం జరిగిందంటండి, ప్రారంభంలో అపోస్తలులు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. తన వాక్యమును బోధిస్తున్న అపోస్తలులకి సంఘమంతా కలిసి తమ భూములు, తమ ఇండ్లు, చరాస్థిరాస్తులు మొత్తం అమ్మేసి సువార్త పని చెయ్యమని దేవునికి ఏం చేశారు? వాళ్ళు సమర్పించారు. కొంతమంది సంఘంలో ఎవరికైనా లేకపోతే వీరు కాస్త వారికి సహకరించేవాళ్ళట. చర్చికి వస్తున్నారు, మన చర్చికి ఆరోగ్యం బాగలేదని పోయినసారి మనం పోయిన ఆదివారం దాసు గురించి చెప్పాం. దాసు కుమారుడికి ఆరోగ్యం బాగలేదని చెప్పాం. ఏమి చేశారు? తలా 500, 200, 300, 100 మీకు తోచినంత సహకరించారు. అలాగే ప్రారంభపు సంఘంలో కూడా సంఘం ఏం చేసిందంట, లేని వారికి కొంత ఇచ్చారంట. సువార్త పని చేయడానికి తమ భూములు, ఇల్లు మొత్తం అమ్మేసి దేవుని పని చేయడానికి సమర్పించేశారంట. అంటే నిజమైన భక్తి ఎక్కడెక్కడ తేలిపోతుందో చెబుతున్నాడు. ఆస్తి దగ్గర కూడా నిజమైన భక్తి ఉన్నవాడు ఎనుగు తీయడంట. తమ భూములైనను ఇండ్లనైనను, భూములను ఏం చేశారు? వాళ్ళు అమ్మివేశారు. ఎందుకు అమ్మారు భూమిని? ఎందుకు అమ్మారు? దేవుని పని కోసం అమ్మారు భూమిని. నిజమైన భక్తి ఉన్నవాళ్ళు భూమి ఎలా కనిపిస్తుంది? పెంటలా కనిపిస్తుంది. నిజమైన భక్తి ఉన్న వాళ్ళకి ఆ మనసు ఎలా ఉంటుందంటే, దేవునికంటే నాకు భూమి ఎక్కువ, దేవుడు ఎక్కువ, ఇండ్లు ఎక్కువ, దేవుడు ఎక్కువ, బంగారం ఎక్కువ. చూడండి, ఏది ఎక్కువ? దేవుడు ఎక్కువ, భూమి ఎక్కువ. దేవుడు ఎక్కువ, ఇండ్లు ఎక్కువ. దేవుడు ఎక్కువ, బంగారం ఎక్కువ. దేవుడు ఎక్కువ, ఈ లోకం ఎక్కువ. చెప్పండి అంటే ఏం చెబుతాం మనం? దేవుడే ఎక్కువ అంటాం. అది నిజమే. అపోస్తలులు దేవుడు ఎక్కువ అనుకొని భూమి మీద ఉన్న వాటన్నిటిని వాళ్ళు అమ్మేసి మీరు దేవుని పని చేయండి అని ఇచ్చేశారంట. మీరు దేవుని పని చేయండి. ఎవరు లేరు సంఘంలో, ఎవరికి లేదు, వాళ్ళకి తినడానికి లేదా? ఇదిగో ఎవరో సంఘంలో ఒకరు వచ్చారు ముందుకు, ఇదిగో ఓ 10 కేజీలు శుభ్రంగా తినేసేయండి, ప్రార్థనకి రండి, పని చేయండి, దేవుని పని చేయండి. ఎవరికి ఆరోగ్యం బాగాలేదు వాళ్ళకా, ఇదిగో తీసుకోండి, అంతలాగా 100, 200 ఇవ్వండి, అంతలాగా 1000, 2000 ఇవ్వండి, తీసుకోండి. ఇలా సహకరించింది. నిజమైన భక్తి ఉన్నవారు ఇదిగో నిదర్శనంగా నిలబడుతున్నారు. తమ భూములు అమ్మారు, తమ ఆస్తి అమ్మారు, తమ ఇండ్లు అమ్ముకున్నారు. చివరికి వారే దేవునికి సమర్పించుకున్నారంట. ఏం చేశారంట? చివరికి తమకు తామే దేవునికి సమర్పించుకొని అంటాడు కింద మాటలు వెళ్ళిపోతే. అంటే నిజమైన భక్తి ఉన్నవారు నిదర్శనాలకు ఏం చేస్తారు? దేవుని పని కోసం ఎంత దూరమైన అడుగులు వేస్తారు. దేవుని పని కోసం ఏదని ఇవ్వడానికి సిద్ధపడతారు. ఈ ప్రాసెస్లో ఒక కుటుంబం బయటపడింది. అయ్యా మేము కూడా భార్యాభర్తలు ఇద్దరు కలిసారు. మీకు తెలుసు కదా, 5వ అధ్యాయంలో ప్రారంభంలో చెప్తారు, మేమిద్దరం కూడా దేవుని పని కోసం మా భూమి అమ్మేసి డబ్బులు ఇచ్చేస్తామన్నారు. నిజమైన భక్తి ఉన్న వాళ్ళు ఏం చేశారంటే అమ్మేశారు, ఇండ్లు అమ్మేశారు, డబ్బులు తెచ్చారు, అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. లేని వారికి మీరే పంచిపెట్టండి, మీరు దేవుని పని చేయమని చెప్పేశారు. ఒకే కుటుంబం కూడా వచ్చేసింది ముందుకి. 5వ అధ్యాయం చూడండి, వారిలో ఉన్న భక్తి ఎంత చాకచక్యంగా బయటపడిందో చూడండి ఒకసారి 5వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము మొదటి నుంచి. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సపీరతో ఏకమై పొలమమ్మెను. భార్యకి తెలిసే, ఎరుకనంటే తెలుసని, భార్యకి తెలిసే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టారు. అప్పుడు పేతురు, అననీయ
నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాని ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును అన్నాడు. అంటే ఇక్కడ ఏం కనిపిస్తుందండి? ఏం కనిపిస్తుంది? అననీయ సఫీరా ఒక దంపతులకు తనలో ఉన్న భక్తి నిజమైనదా కాదా అనేసరికి ఎక్కడికి వచ్చేసరికి తేలిపోయింది నిజమైన భక్తా కాదని. డబ్బు బయటపడేసరికి తెలిసిపోయింది. డబ్బు కళ్ళకు కనపడేసరికి వారిలో ఉన్న భక్తి ఏమైపోయింది? పటాపంచలైపోయింది. డబ్బు కనబడితే భక్తి బయటికి వెళ్ళిపోయిందా? అననీయ సఫీరాలకి భూమి అన్నారు, డబ్బు వచ్చింది, కట్ల డబ్బు వచ్చింది. డబ్బులు చూడగానే దేవుని మర్చిపోయారు. ఏదన్నా దేవునికి మనం ఏదైనా ఒకటి ఇద్దాం అనుకున్నాం, ఉదాహరణగా అనుకోండి, కొంచెం లేట్ అయినా దేవునికి మనకి ఇవ్వటం అనేది ఎలా ఉంటుంది? మాట ఇచ్చాం కనుక, మనసులో అనుకున్నాం కనుక, నిర్ణయం తీసేసుకున్నాం కనుక ఏం చేస్తాం? కొంచెం లేట్ అయినా అనుకున్నట్టుగా చేయాలి. వీళ్ళు స్పీడ్గానే చేశారు అనుకుందాం, ఎందుకంటే పై ఇచ్చిన లేదు కదా, వీళ్ళు చేశారు. కానీ అనుకున్నట్టు చేశారా? అనుకున్నట్టు చేశారా? కొంత దాచుకొని కొంత ఇచ్చేశారంట. ఇప్పుడు దాచుకునే దగ్గర తమ భక్తి ఏమైపోయింది? వెళ్ళిపోయింది. నిజమైన భక్తికి నిదర్శనాలు సంఘం చూపిస్తుంటే ఆ సంఘంలో ఒక కుటుంబం ఏమైపోయింది? నిజమైన భక్తిని చూపించగా నరకానికి జారిపోయింది. ఆన్ ది స్పాట్ ఇద్దరు ఒకేసారి చనిపోతారు. ఇద్దరు ఒకేసారి చనిపోతారు. నిజమైన భక్తి డబ్బున్నప్పుడు కూడా మనం అలాగే ఉండాలి. ఆస్తున్నప్పుడు కూడా నిజమైన భక్తిని చూపించాలి. పిల్లలు ఉన్నా కానీ నిజమైన భక్తిని చూపించాలి. ఏది ఉన్నా లేకపోయినా మనలో ఉన్న భక్తి ఇంచు కూడా వెనక్కి తగ్గటానికి లేదు. కొంచెం కూడా భక్తి వెనక్కి వెళ్ళిపోకూడదు. నువ్వు ప్రార్థనకు వద్దాం నిర్ణయించుకున్నావా? ఎన్ని ఆటంకులు వచ్చినా సరే నువ్వు దేవుని మందిరానికి ఖచ్చితంగా రావాలి. ఎన్ని ఇబ్బందులను వస్తాయి, సమస్యలు మనుషులకు తప్పించి ఎవరికి వస్తాయి చెప్పండి? మనకే వస్తాయి సమస్యలు. కానీ దేవునికి దూరం కావడానికి వీలు లేదు. దేవుని మందిరానికి దూరం కావడానికి వీలు లేదు. అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను, చెడు స్నేహితులు ఉన్నా వారిని వదిలిపెట్టేయండి, దేవుని మాత్రము వదిలిపెట్టద్దు. చెడు అలవాట్లు ఉన్నాయా? వాటిని వదిలిపెట్టేసేయి, దేవుని మాత్రం వదిలిపెట్టమాకు. నీకు ఏది ఉన్నా లేకపోయినా వాటన్నిటిని వదిలిపెట్టేసుకో. అవసరమైతే ఉన్న వాటి వల్ల నువ్వు పాడైపోతున్నావంటే అవన్నీ ప్రక్కన పెట్టేసేయి. నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ జీవితం, నీ పర్సనల్ లైఫ్ ఎలా ఉందో చూసుకో. నీ వ్యక్తిగత భక్తి జీవితం ఎలా ఉందో చూసుకో. నీ ఆధ్యాత్మికమైన జీవితం ఎలా ఉందో చూసుకో. అలా చూసుకొని నీలో ఉన్న భక్తిని ఏం చేయాలి? నిరూపించుకోవాలి. భూమి మీద నువ్వు మనం ఏం చేయాలి? నిరూపించుకోవాలి. నిజమైన భక్తికి నిదర్శనాలు చూపించాలి. పోయిన ఆదివారం చెప్పిన వెంటనే నిజంగా 2200 డబ్బులు ఇచ్చారు. ఎవరికి? దాసుకి. గట్టిగా చప్పట్లు కొట్టండి. చెప్పాను అట్లాగా. నేను 2200 రూపాయలు డబ్బులు ఇచ్చారు. 2000 రూపాయలు ఫోన్పే చేశాను. తర్వాత చివరిన పూజిత ఒక 100 రూపాయలు ఇచ్చింది. మిగతా ఒక అంతకుముందు ఇచ్చిన ఒక 100 రూపాయలు ఏమి ఉన్నాయి. అవన్నీ 200 నా దగ్గరే ఉన్నాయి. చెప్పానే లేదో పని చేశారు. అంటే నాకు ఏనిపించిందంటే వీరిలో కాస్త భక్తి భావన ఉంది. భక్తి ఉంది కాబట్టే రిస్క్ని తీసుకుంటాం. భక్తి ఉన్నవాడు ఏం చేస్తాడు? రిస్క్ చేస్తాడు దేవుని కోసం. భక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? కష్టపడతారు దేవుని కోసం. భక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఎంత ఇబ్బంది వచ్చినా ఇబ్బందిని దాచిపెట్టి దేవుని పని చేయడానికి ముందు నిలబడతారు భక్తి ఉన్న వాళ్ళు. నిజమండి. చాలా చెప్పేవి చాలా ఉన్నాయి. ప్రతి ఆదివారం పిల్లలు తీసుకొస్తూ ఉంటారు. వెంటపల్లి నుంచి భిక్షాలు, వెంకట్రావు, దావీదు 2 వారాల నుంచి వెంటపల్లి నుంచి సుమారు 20 మంది 30 మంది పిల్లల్ని తీసుకొస్తున్నారు. ఇంత కష్టం వాళ్ళకి ఎందుకు? ఎందుకంటే వారిలో దేవుని భక్తి ఉంది. ఆయనంటే భయం ఉంది. ఆయనంటే భక్తి ఉంది కాబట్టే దేవుని పనిని చేస్తున్నారు. అందుకనే ఏమంది పిల్లలు కూడా జీడబ్ల్యూఎస్ అని, జిఎస్ఎస్ అని టీం అంతా కలిసి వాళ్ళ పిల్లలు కొంతమంది యవనస్తులు కలిసి వారి దేవుని పిల్లలకి నోట్ బుక్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఇస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారంటే వారిలో వస్తుంది. ప్రతి ఆదివారం 2 వారాల నుంచి మరి కుమారి వీళ్ళిద్దరు భిక్షాలు, అమ్మాయి స్వరూప వాళ్ళిద్దరు కలిసి వచ్చిన పిల్లలందరికీ టిఫిన్ చేసి పెడుతున్నారు. అది క్లాప్స్ కొట్టాలి గట్టిగా. ఎందుకు చేస్తున్నారు ఈ కష్టం? వారికి నష్టమే. ఒక విధంగా చెప్పాలంటే వారికి నష్టమే. మరి ఎందుకు చేస్తున్నారంటే దేవుని పిల్లలు, చిన్న పిల్లలు ఆకలితో వెళ్ళిపోకూడదు అని, ఆకలితో ఇంటికి వెళ్ళిపోకూడదని. మరి ఎందుకు ఇస్తున్నారు నోట్ బుక్స్ అంటే? వారు చెప్పిన మాటలు వాటి మీద రాసుకుంటే ఇంకా బాగా చదువుకొని ఇంకా దేవుని వాక్యంలో డెవలప్ అవుతారని.
ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనందరం? మనలో ఉన్న భక్తి నిజమైనదా కాదని చూపించాలి దేవునికి. నిదర్శనం చూపించాలి మనం ఆయనకి. ఇదిగోనైనా నాలో ఉన్న భక్తి నేను చూపిస్తున్నాను. అబ్రహాము నీ కుమారుడు, ఇచ్చేస్తాను ఆయన, నీ ఇష్టం. నిజంగా ఇస్తావా? ఇస్తాను, తీసుకెళ్ళిపో కొండ మీదకి. వెళ్ళిపోయాడు. కత్తెత్తాడు అంటే వెనక్కి తిరగలేదని అర్థం. కత్తెత్తాడంటే వెనుదిరగని వీరుల్లా నిలబడ్డాడు భక్తులు అని అర్థం. కత్తి ఎత్తాడంటే కొడుకు మీదకి అర్థం ఏంటి? ఇవ్వటానికైనా సరే వెనక అడుగేయని ఒక మంచి భక్తిపరుడు. యోబు గారు కూడా, ఆయన కూడా అంతే. ఎవరు ఉన్నా లేకపోయినా సరే, స్నేహితులు ఉన్నా లేకపోయినా, పిల్లలు ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, భార్య ఉన్నా లేకపోయినా, అతనిలో ఏం ఉండాలనుకున్నాడు? భక్తి ఉండాలనుకున్నాడు. భక్తి ఉండాలనుకున్నాడు. భక్తిగా ఉంటే చాలు, దేవుడు సమస్తాన్ని నా కాళ్ళ ముందు పెడతాడని అతనికి తెలిసిపోయింది సీక్రెట్. దేవుని నమ్ముకున్న పిల్లలకు దేవుడు కావాలని ప్రతిదీ ఇస్తాడని ఆయనకి తెలిసిపోయింది, భక్తులు తెలిసిపోయింది. మనకు కూడా తెలియాలి. ఆది అపోస్తుల సంఘం కూడా, క్రీస్తు సంఘం కూడా ప్రారంభంలో కూడా ఇలాగే కష్టపడ్డారు. తమ ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధపడ్డారు దేవుని కోసం. తమ ప్రాణాలు ఇవ్వటానికైనా సరే వాళ్ళు ఏం చేశారు? సిద్ధపడ్డారు. బైబిల్లో ఒక కుటుంబం ఉంటుందండి, అకుల ప్రిస్కిల్ అనే కుటుంబం ఉంటుంది. మనం ఎన్నోసార్లు విన్నాం. అకుల ప్రిస్కిల్ అనే వాళ్ళిద్దరట పౌలు గారి ప్రాణాల కంట, ఇద్దరు భార్యాభర్తలు, పౌలు గారి ప్రాణాల కంట తమ ప్రాణం అడ్డం వేయటానికి కూడా సిద్ధపడ్డారంట. అంటే పౌలు గారిని వాక్యం చెబుతున్న పౌలు గారిని ఎవరైనా చంపడానికి వస్తే ముందు మా ఇద్దరిని చంపిన తర్వాత, మా ఇద్దరిని దాటిన తర్వాతే పౌలు గారి దగ్గరికి వెళ్ళాలి. అంటే దీని అర్థం ఎలా ఉంటుందంటే, పౌలు గారిని లోపల దాచిపెట్టి ఆయన ప్రాణాలు పోకుండా బయట వీళ్ళిద్దరు కర్రలు పట్టుకుని నిలబడి తట్టు ఉంటుంది, బయట వీళ్ళిద్దరు అడ్డం నిలబడి తట్టు ఉంటుంది. ఎందుకయ్యా ఆ కుటుంబానికి ఎందుకని పౌలు గారికి అంత సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు? పౌలు గారి ప్రాణం బాగూడదు, దేవుని వాక్యం చెప్పేవాడి ప్రాణం బాగూడదు. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, పౌలు గారి ప్రాణం నిలబడాలి, 10 మందిని మార్చాలి, దేవుని దగ్గరికి నడిపించాలి. భక్తి తెలిసిన వారు తెగింపు వేరు. దేవుడు అంటే భయం, భక్తి తెలిసిన వాడు ఆలోచనలు వేరు, వారు చేసే పనులు వేరు. వారు మనలాగే ఉంటారు, కానీ వారు ఆలోచన మనలా ఉండవు. వారు మనతో పాటే కూర్చుంటారు, కానీ వారు చేసే పనులు మనకంటే మించిన పనులు చేస్తూ ఉంటారు. భక్తి కలిగిన వారు చేసే పనులు, భక్తి కలిగిన వారు చేసే ఆలోచనలు చాలా గొప్పవి, చాలా చాలా గొప్పవి. అందుకని నిజమైన భక్తికి నిదర్శనాలు ఏమిటంటే, నిదర్శనం అంటే చూపిస్తున్నావా లేదా? నిజమైన భక్తి నీలో ఉంటే మరి చూపిస్తున్నావా లేదా? నిజమైన భక్తి నీకుంటే, నిజమైన భయమ భక్తి దేవుడు అంటే నీకుంటే, మరి దేవుని కోసం నువ్వు ఎన్ని అడుగులు ముందుకేస్తున్నావు? నీ భక్తిని నువ్వు కాపాడుకోవడానికి ఎన్ని సమస్యలు అధిగమించి దేవుని మందిరానికి వస్తున్నావు, సంఘముతో కలుస్తున్నావు, దేవుని సంఘముతో కలిసి పనులు చేస్తున్నావు. మీకు ఎప్పుడు చెబుతున్నా ఉన్నా, 2 రోజుల మీటింగులు ముట్టుకల్లో మనందరం కలిసి పెట్టాలని. ఆ టైంలో మనము కష్టపడాలి, ప్రార్థన చేయాలి, పని చేయాలి, మన కష్టాన్ని కూడా అక్కడ ఇవ్వాలి. నిజమైన భక్తిని చూపించే సందర్భాలు ప్రతి క్షణం వస్తూనే ఉంటాయి. ఆ సమయంలో చుట్టుపక్కల గ్రామస్తులు కూడా మనం ఎంత కష్టపడుతున్నామో, ఎన్ని వాక్యాలు నేర్చుకున్నామో, ముటుకుల గ్రామంలో ఉన్న మన క్రిస్టియన్ కాలనీ ఎంత గొప్పగా దేవుని నమ్ముకుందో లేదో మనం చూపించాలి. మనలో ఉన్న భక్తిని ఏం చేయాలి? చూపించాలి. భక్తిని చూపించాలి. భక్తిని చూపించకపోతే మిగతా వారు మారరు. క్రీస్తు యేసుప్రభు ఏమన్నాడంటే, నన్ను పోలి నడుచుకోమన్నారు. నన్ను పోలి నడుచుకోవడం అంటే ఆయన దారిలో పోవటం అని అర్థం కాదు. ఆయన తండ్రి పట్ల చూపించిన భయము భక్తి ఎలా ఉందో, ఆయన ప్రవర్తన ఎలా ఉందో, ఆయన మాట తీరు ఎలా ఉందో, మనము కూడా అదే విధానమైన భక్తిని చూపించి ప్రార్థన చేసి మన పనులు చేసి పరలోకానికి చేరుకోవాలి. నిజమైన భక్తికి నిదర్శనాలు ఇవి. నిజమైన భక్తికి నిదర్శనాలు ఇవి. నిజమైన భక్తి మనలో ఉంటే దేవుని పనికి వెనక్కు తీయ. ఉదయాన్నే స్త్రీలు వచ్చి చక్కగా దేవుని మందిరంలో పనిచేస్తారు. వెరీ గుడ్. నిజంగా మరి ఉదయాన్నే తమ ఇండ్లు పనులు పక్కన పెట్టుకుంటారు. చాలామంది ఇంట్లో పని చేసుకున్న తర్వాత చర్చికి వస్తారు. కానీ మన వాళ్ళు ఇంటి పని ప్రక్కన పెట్టి సంఘస్థులు స్త్రీలు ముందు దేవుని పని చేస్తున్నారు. గట్టిగా క్లాప్స్ కొట్టచ్చు వాళ్ళ కోసం, గట్టిగా క్లాప్స్ కొట్టచ్చు. చాలా గొప్ప పనులు, గొప్ప ఆలోచనలు, గొప్ప స్త్రీలు. బైబిల్ ప్రకారం చెప్పాలంటే గొప్ప భక్తి కలిగిన పుణ్య స్త్రీలు, పరిశుద్ధ స్త్రీలు. దేవుని పని కోసం నేను ముందు దేవుని పని, తర్వాత నా పని. ముందు దేవుని ప్రార్థన, తర్వాత నేను చూసుకోవాలి. ముందు దేవునికి ఇవ్వాలి, తర్వాత మనం చూసుకోవాలి. ఈ ఆలోచన మనకు ఉండాలి, ఈ భావన మనకు ఉండాలి. ఈ భావన మనకుంటేనే మనం చాలా గొప్పవరం అవుతాం భక్తిలో.
లేకపోతే ఏదో పేరుకి ఆదివారం వెళ్ళేసి ఆదివారికి ఏదో నామకే వస్తూ అందరూ వెళ్తారు కానీ నేను కూడా చర్చికి వెళ్ళాలి, అందరూ బైబిల్ పట్టుకుని వెళ్తున్నారు కానీ నేను కూడా అలాగే వెళ్ళాలి అనే ఆలోచనతోనే ఉంటారు. అలా ఉండకూడదు. మనస్ఫూర్తిగా దేవుని సన్నిధికి రావాలి. ఒక మాట అంటారండి బైబిల్ గ్రంథంలో, చివరిగా మాట చూద్దామండి. ఇది పార్ట్ 1 కాబట్టి చూస్తున్నాను. లోకాసు వార్త 10వ అధ్యాయము, లోకాసు వార్త 10వ అధ్యాయము 27వ వచనము. లోకాసు వార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందామండి. లోకాసు వార్త 10వ అధ్యాయము 27వ వచనము. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ నువ్వు నీ భక్తిని చూపించాలి. ప్రేమించడం అంటే నీ భక్తిని అంత గొప్పగా చూపించాలి. ఎలా అన్నాడు? పూర్ణ హృదయముతో దేవుని ఎదుట నీ భక్తిని చూపించాలి. పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెను. అంటే భక్తి చూపింపవలను, దేవుని పని చెయ్యవలెను. ఆ తర్వాత మాట, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనను అని రాయబడి ఉన్నదని చెప్పేశాడంట. చూడండి ఎంత గొప్ప మాటలు. దేవుని ఎదుట మన భక్తి పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో మన భక్తిని ఏం చేయాలి? ఆయన ఎదుట చూపించాలి. అందుకనే నిజమైన భక్తి పరులు మనమైతే నిజంగా దేవుని కోసం కష్టపడతాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఖర్చులు అయినా సరే పర్వాలేదు, కానీ దేవుని పని మాత్రం వెనకేయటానికి వీలు లేకుండా మనము ముందుకు వెళ్ళిపోతాం. నిజమైన భక్తులు చేసే పనులు ఇవి. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చాలామంది భక్తుల జీవితాలు కూడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో మిగతా వాళ్ళ జీవితాన్ని కూడా మనం చదివి విని వారి జీవితాల గురించి మనం తెలుసుకొని కూడా మనము కూడా నిజమైన భక్తులు ఉన్నామా లేమని చూసుకుని అడుగులు ముందుకు వేద్దామండి. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, మీ కొందనాలు నాయన. నిజమే నా తండ్రి, నిజమైన భక్తి నాయన